కీలక శాఖలు భాజపాకే. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాతవే. 12 మందికి యథాతథం. బీజేపీ నడ్డకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా. బండి సంజయ్కి హోం, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖలు కేటాయింపు. అంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే అంటే 12 మందికి యథాతథం ఇచ్చింది శాఖలు. అంటే ఈ ఒక అంటే ఇంపార్టెంట్ శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నది. అంటే వీళ్ళు 12 మంది గతంలో సమర్థవంతంగా పనిచేసినట్రా? ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ విధానము ఎట్లుంటుందంటే, ఎవరైతే బలమైనటువంటి నాయకుడు ఉంటాడో ఆయనను తనకు పార్టీలో చేర్చుకోవడం, లేకపోతే పార్టీతో స్నేహపూర్వకంగా తయారు చేసుకోవడం ఆయన పెట్టిన విద్య. చాలా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళను భయపెట్టి ఈడీ, ఐటీ ఇటువంటి దాడులు చేసి ఆయన ఆ పార్టీకి స్నేహపూర్వకంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూసినాం నితీష్ కుమార్ అంతకుముందు ఈయనతో కలిసి ఉండి మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాగే చిరాగ్ పాస్వాన్ యొక్క బాబాయిని మీరు అన్నట్టు ఇప్పుడు భయపెడుతున్నారని నన్ను అంటే వీళ్ళు తప్పులు చేయండి వాళ్ళు భయపెట్టినంట. తప్పులు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పులు చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 10 సంవత్సరాలు ఇప్పుడు ఖచ్చితంగా క్లారిటీగా వాళ్ళ తప్పులు చేసిండ్రు, మేము ఒప్పుకున్నాము అని చెప్పేసి కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చినాయి. ఈవెన్ కవిత కావచ్చు, లేకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళ విషయంలో కొన్ని లిక్కర్ స్కామ్ లో వచ్చినాయి, తప్పులు చేసిరు కాబట్టి మేము జైల్లో. ఇప్పుడు ఆరోపణలు వేరు, శిక్ష వేరు. ఆరోపణలు చేసి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒకటి అవుతే, ఆ శిక్ష అనేటువంటిది పడ్డ తర్వాత ఆయన విక్టిమ్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ లో ఎన్ని రకాలుగా ఏ రాష్ట్రాలలో అక్కడ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలను బెదిరించి ఆ పార్టీని చీల్చి ఆ పార్టీ నుంచి అధికారంలోకి తీసుకురావడం, వాళ్ళని చీల్చడం. ఇప్పుడు శరద్ పవార్ పార్టీ చూసాం, అదే జరిగింది. కర్ణాటకలో చూసాం, ఇదే జరిగింది. అంటే నేనేమంటున్నానంటే, ఈయనేదో ఈరోజు ఏదో చాలా నీతివంతమైన రాజకీయాలు చేస్తుందని చెప్పేసి అని ఈరోజు నరేంద్ర మోడీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా మందిని ఆయన అక్కడ ఇబ్బంది పెట్టి ఆయన వ్యక్తి స్వామ్యంగా మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ పార్టీ అంటే అందరికి గౌరవం ఉండే, కానీ బీజేపీ పార్టీ ఈ రోజు ఏమైపోయిందంటే వ్యక్తి స్వామ్యంగా మారిపోయింది. ఆర్ఎస్ఎస్ చెప్పినా వినలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. నేనేమంటున్నానంటే, ఈరోజు ఒక కోalition గవర్నమెంట్ ఏర్పడడం అనేటువంటిది ఈరోజు బీజేపీ యొక్క విధానానికి, బీజేపీని మీ నమ్మకం సడలే కదా ఈరోజు ఆ విధంగా తీర్పిచ్చారు. ఏమన్నారు, 400 పైగా సీట్లు. మరి ఏది నరేంద్ర మోడీ ప్రభ ఏది తగ్గిపోయిందని మేము భావిస్తా ఉన్నాం. తగ్గిపోయింది కాబట్టి ఈరోజు ఆయా రాజకీయాలు ఈరోజు అంటే అలయన్స్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి అలయన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చింది, లేకపోతే ఓడిపోయాడు. కాంగ్రెస్ కూడా కొన్ని రకాల మిస్టేక్ జరిగింది, కొన్ని సీట్లు ప్రకటించడంలో లేట్ అయింది. వాళ్ళు ఇండియా కూటమిలో ఆయా రాష్ట్రాలలో కొంత ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, లేకపోతే ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది. అది మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లా ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది కాబట్టి 14 కోట్ల ఉద్యోగాలు వేయాలండి వాళ్ళు చెప్పిన ఎజెండా ప్రకారం. అట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. రైతులు ఢిల్లీ పుర వీధుల్లో రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే ఆర్మీని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద ఆర్మీలో తీర్చుకుంటారండి. అంటే ఇవన్నీ చేసిన తప్పులు ఉన్నాయి. రామాలయం కట్టినటువంటి దగ్గరనే వీళ్ళు ఓడిపోయారు బీజేపీ. ఇది ఆలోచించాలి. కమలం పదవులు బలం, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం, ఓట్లు సీట్లు పెరిగిన నేపథ్యం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందమంటున్న నేతలు ఈటెల రాజేందర్కు కీలక పదవి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళలో ఒక రఘునందన్ రావు అంటే గతంలో కూడా గెలిచిండు, మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచిండు. అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, ఇప్పుడు ఎంపీ గెలిచిండు. సో డీకే అన్న అంటే ఆమె ఉన్నత హోదాను అనుభవించింది కాంగ్రెస్ పార్టీలో. సో మళ్ళీ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కూడా ఒక బలమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నాయకుడు. ధర్మపురి అరవింద్ కూడా కంటిన్యూషన్ గా ఆయన గెలుస్తూ వస్తున్నాడు. సో ధర్మపురి అరవింద్, డీకే అన్న, ఈటెల రాజేందర్, ఈ ముగ్గురికి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ లో పదవులు వచ్చే అవకాశం ఉందా? వీళ్ళను పక్కకు పెట్టే ఛాన్స్ ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ మనకు కళ్ళ ముంగట వీళ్ళిద్దరికి ఇచ్చినట్టే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఇవ్వరిగా. అదే ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం నుంచే తక్కువ మంత్రి పదవులు ఇస్తారు. అందులో తెలంగాణ నుంచి పోయినసారి ఒక్కడే. ఈటెల రాజేందర్ ఒక వ్యక్తి కాదు, శక్తి. అలాంటి వ్యక్తిని గనక బీజేపీ గనక పక్కకు పెడితే
తెలంగాణలో బీజేపీలో ఏర్పడే పరిణామాలు ఏంటి? బీజేపీలో పరిణామాలు ఏముంటాయండి? ఇప్పుడు ఆ పార్టీ అంటే ఒక నేనేమంటున్నా సామాజిక సమీకరణలతో పార్టీని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ అంటే రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈటల రాజేందర్ ఒక ముదిరాజు కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఆయన అది అందరికి నేను చెప్పిన విషయం కాదు. yes, yes. అందరికీ అట్లా తెలిసిన పార్టీని విషయం నిర్మాణం కాదు. చేసుకునేటువంటి అంటే ఇప్పుడు ఆ, మనకు ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది. కానీ తెలంగాణలో ఆ. సార్ ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఉం. సెక్యులర్ ప్రభావంతో ఈ తెలంగాణలో బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ ప్రజలు. ఒక మతతత్వ పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చేటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు పట్టం కట్టేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ రోజు ఎంపీలు పోయినసారి 4, ఈసారి 2 వచ్చేటి. కానీ బీఆర్ఎస్ పార్టీ అటు మద్దతు తెలపడం వల్ల ఈ రోజు 8 వచ్చినాయి. 8 వచ్చినాయి. ఎస్, కొన్ని టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది వ్యక్తులను మార్చడం వల్ల తగ్గినాయి. కానీ లేకపోతే దాదాపు 12, 13 కాంగ్రెస్ పార్టీకి వచ్చేది.